అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవం వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవంలో వందల మంది దంపతులు పాల్గొన్నారు. నాగులపుట్టలో పాలు పూసిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో దాసరి శ్రీరామ్ వరప్రసాదరావు ఏర్పాట్లు చేయించారు. రేపు మనకి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది, గ్రామోత్సవం ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలం 8 గంటలకి పుష్పశయాలంకృత పర్యాంక సేవ ఉంటుంది. దాంతో ఈ షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. భక్తులందరూ కూడా చక్కగా వచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా పాల్గొనవలసిందిగా కూడా మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమాలు రేపు కూడా కొనసాగి రేపు సాయంత్రంతో ముగుస్తాయి. పూర్ణాహుతి మార్నింగ్ ఉంటుంది. ఉదయం 6 గంటల తర్వాత పూజా కార్యక్రమాల్లో భాగంగా చివరిలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత గ్రామోత్సవం, తర్వాత పుష్పశయాలంక సేవ ఉంటుంది. ఆ విధంగా ఈ కళ్యాణోత్సవాలు ముగుస్తాయని తెలియజేస్తున్నాను. మరోసారి భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది, అందరూ కూడా ఇంకా ఉండే కార్యక్రమాల్లో కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్ర కాదని కోరుతున్నాం. అలాగే రేపు మనకి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది, గ్రామోత్సవం ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలం 8 గంటలకి పుష్పశయాలంకృత పర్యాంక సేవ ఉంటుంది. దాంతో ఈ షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. భక్తులందరూ కూడా చక్కగా వచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా పాల్గొనవలసిందిగా కూడా మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమాలు రేపు కూడా కొనసాగి రేపు సాయంత్రంతో ముగుస్తాయి. పూర్ణాహుతి మార్నింగ్ ఉంటుంది. ఉదయం 6 గంటల తర్వాత పూజా కార్యక్రమాల్లో భాగంగా చివరిలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత గ్రామోత్సవం, తర్వాత పుష్పశయాలంక సేవ ఉంటుంది. ఆ విధంగా ఈ కళ్యాణోత్సవాలు ముగుస్తాయని తెలియజేస్తున్నాను. మరోసారి భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది, అందరూ కూడా ఇంకా ఉండే కార్యక్రమాల్లో కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్ర కాదని కోరుతున్నాం. అలాగే రేపు మనకి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది, గ్రామోత్సవం ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలం 8 గంటలకి పుష్పశయాలంకృత పర్యాంక సేవ ఉంటుంది. దాంతో ఈ షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. భక్తులందరూ కూడా చక్కగా వచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా పాల్గొనవలసిందిగా కూడా మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమాలు రేపు కూడా కొనసాగి